కోడలు ప్రియలోక సుందరి. అలాంటి కోడలకి భర్తలు చెప్పిన మాటతో నుంచి శిక్షణ చేయి అమలుపరచుంటాయి అని అన్నారు. మరి ఆ పెద్దలైనా గాని అయ్యా ధర్మరాజా నీ కొడుకులు కనిపిందని అంటున్నావు, నీ కోడలు సంపటం ఏమన్నా ఎవరన్నా చూశారా, లేకపోతే ఎవరైనా చెప్పారా? ఆమె సంపటం నిదానం తెలుసుకొని శిక్షణ వేపిస్తున్నామని చెప్పని అడిగారా? పాండవులకు ఎవరన్నా ఎదురు చెప్తే కదా. గురువులు అన్నారు ధర్మరాజా తమ్ముడు తరవాలైనా తీర్పు తెలంగుండాలంటారు. ఎవరి చెల్లి అయినా, ఎవరి తల్లి అయినా, ఎవరి అన్న, ఎవరి తమ్ముడు, ఎవరికి ఎవరి కొడుకు తప్పు చేసిన వాడు తమ్ముడు తనవాడైనా తీర్పు తిన్నంగుండాలని కులకొడుకులు చూడండి మహాప్రతినిధికి ఎలాంటి శిక్షణ వేస్తున్నారు. ధర్మరాజా భర్తలు చెప్పిన పాపురాలని పదుగురు చూస్తుంది ఇంకా కీలితలు పట్టుకొని రాజు మీద పరువెత్తుకొచ్చి నల్ల జాల బండ మీద నుంచొండబెట్టి బ్రతుకొండంగా కాళ్ళు చేతులు నరికి తన కరుపుట్లు తీసుకొచ్చి మీ ధర్మసింహాసనానికి 7 గంటల పొద్దెక్కే పండుగలు గొట్టుగా అలంకరించండి అన్నాడు. తమ్ముడు భీమయ్య రాజ్యములకు వెళ్ళి 12 మంది కటిక వాళ్ళని తీసుకుంటారా, 12 మంది కటిక వాళ్ళని తీసుకుంటారా, అరణ్యంలో ఉన్న మన కోడలకి భర్తలు చెప్పిన మాతృకి గురువులు వేసిన శిక్షణ అమలుపరచండి అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు బయలుదేరి భీముడు బయలుదేరి రాజ్యంలో ఉన్న ఒక కటికల దాపులు వచ్చేపాటికెళ్ళాను. ఈ ఏళ్ళ మా ఊరికి పునాది పాటి జన్మాలు చెప్పండి, రేపు పొద్దున్నే మేఘమాసం తినొచ్చాను ఫుల్లుగా కళ్ళు సార్ ఫుల్లు తాగారు. తమ్ముడు తనుడైన ధర్మం తప్పు చెప్పకూడదండు. మాసకూర మంచోడు మనోడైతే చివరినుండా మనకు పడతాయి మొక్కలు. అంతేనా? సప్లైర్ వరకు క్యాటరింగ్ వరకు తప్పగానే ఉంటది. అవును వచ్చిన ప్యూడి కాగినస్తుడు కలిగి ఉంది. ఎవడు రన్నా ఎవరో వచ్చింది నీకు నీ అబ్బా చెప్పరా వచ్చింది అయ్యా మీ 2 పట్టుకుంటాం అయ్యా. అయ్యా మీకు వందనాలయ్యా, నమస్కారం అయ్యా. మీ పట్టుకుంటాం అయ్యా. రెడీ చేస్తాను కాళ్ళు అందరని దొరికింది కదా అయ్యా నింపాయి అయ్యా అమ్మగారు ధర్మరాజు పిలుస్తున్నాడు, త్వరగా రాండి అన్నారు. కళ్ళు సారా తాగిన గడికలు చూడండి. కళ్ళమంతో మాయమ్మ నేను మరువజాలనే కళ్ళు ముందే నిరుగంటానేమో పునాది పడిన 100 రూపాయల కొంట అంత సింపుల్ గా కనపడుతుంది. బామ్మర్ది బాబా బాబాయ్ బాబాయ్ బామ్మర్ది బాబాయ్ బామ్మర్ది నువ్వెవరు నేనెవరు నీ అదే మనసులో బావ బామ్మర్దులు కాదు అన్నదమ్ములు. సరే అన్నయ్య మీ అమ్మెవరు అమ్మమ్మరు మీ అమ్మ లాంటిది. మీ నాన్నెవరు అవును మీ నాన్న లాంటి. మీ అక్క మా అక్క కూడా మీ అక్క లాంటిదే కదా. మీ చెల్లెవరు మా చెల్లి కూడా నీ చెల్లి లాంటిదే. నీ పనులు
అంటే సరే. తాగుబోతోడికి ఎప్పుడు దొరకకపోతే కంపెనీ వాళ్ళని చెప్పు. ఏమని? ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎట్లా? వాట్ ఈస్ దిస్? ఓయ్. వంకాయ పులుసు. మీకెందర్స్? నిమ్మకాయ పులుసు. ఆ. ఎలా? ఎవరు నన్ను తడతావా? ఎవరు తోడుతుందా? ఎవరు నన్ను నచ్చింది? అరే ఎవరు నడుతున్నారు నా జాగ్రత్త రాలే. అరే పునాది పాడిన పావలా పంపుతాను. ఏంటి ఇందాక 100 ఇప్పుడు పావలేదు అన్నయ్య. ఛార్జీకి డబ్బులు లేవు రేపు పొద్దున. ఈ బండారోళ్ళు ఇస్తేనే లేకపోతే ఇంత తాగి అంత తోకదావు అక్కడ అమ్మగారిని నడుపుతారు నువ్వు. ముందు నరికేదే నేను తాగపోతే. ఇప్పుడు ఆంజనేయులు బాబేడురా. ఆంజనేయ బాబు. ఆ 3వ రౌండ్ వేస్తాకి వెళ్ళాడు. అడుగోర మంచిది లేస్తాడు. ఇట్లా వేస్తున్నాడు. ఓయ్. చూడు నేను మట్టికి అన్నయ్య ఇంత తాగావు కదా పని చేస్తావా? ఫుల్ చేస్తాను ఏంటది? పని. ఏం పని రా? అన్ని చేస్తాను. అరే బడికి చూస్తారా? అన్ని చేస్తాడు. అప్పుడే చేస్తాడు. బొట్టోడు జరవస్తుందిరా. ప్రాంతంలో ఉన్న మా కోడలు తిరిగి వస్తుంది. భర్తల మధ్య మాతృద్రోహి రాజమిత్ర పరమేక్షకి ప్రతిగుండంగా నల్లజాపదాన్ని ఖండించి కరువులు రక్తం చేసుకొచ్చి ధర్మసింహాసానికి పట్టుగా అలంకరించండి అన్నారు. కటికేలా పుల్లగా వారు ట్రైలోకే సుందర ట్రైలోకే సుందరి రా దిగిరా. మందే ప్యాకెట్ లేదు కానీ సీసాలు మొత్తం మూతలు తీసి రంబులు పోయి నేను ఎగిరి దూకుతా. పైన మూత పెట్టు. మూత పెట్టావు అన్నయ్య. ఒకవేళ నువ్వు డ్రమ్ములు దూకి నేనే కనుక మూత పెడితే ఎల్లుండి రేపొద్దులో ఈ టెంట్ తీసుకెళ్ళి మీ ఇంటికాడ వేయాలి. ఇక మేము ముగ్గురుగా రావాలి. నీ దండ పెడతాను బాబు. నేను ఎటు కథకెళ్ళినా మా అమ్మ నేను చల్లగా రావాలని అని ఫోటో బయట కుర్చీ మీద పెట్టి ఎవరిది? నాదే సాంబ్రాణి కడ్డీలు తెచ్చి ఫోటోకి దండేసి గ్లాసులో బియ్యం పోసి సాంబ్రాణి కడ్డీలు ఎరిగించి ఫోటో చుట్టూ తిప్పి గ్లాసులో పెట్టి దేనికి? చల్లగా రావాలని. అదైంది రోడ్డు మీద డాంటర్ ఖర్చులు వేసుకున్నాడు. బ్యాంకులో మా ఇంటికి కట్టిద్దామని వచ్చా నీకు. నీ ఫోన్ కలవలేదు. ఫోన్ చేయొచ్చుగా. ఫోన్ కలవట్లేదు. నెట్వర్క్ కవరేజ్ ఏరియా. ఈ ఇల్లు ముద్రలేదు నేను లేకుండా వచ్చానా? నువ్వు లేనప్పుడు వచ్చాడట గురువు. ఎన్నిసార్లు వస్తున్నారు? ఎన్నిసార్లు రాలేదంటే మొన్నే వచ్చాడట. రెండు సార్లు అన్నయ్య ఏగు పగలు కలిగినా తాపుకొచ్చారు అన్నయ్య మీరు. అమ్మా నిన్ను నీ యొక్క మామగారు శిరస్సు ఖండించి శిరస్సు ఖండించి కాళ్ళు నరికి చేతులు నరికి. అన్నయ్య మీరుగా వచ్చారన్నా శిక్ష కనిపిస్తానికి వచ్చారు. నా పాడలు తీస్తానికి వచ్చారు. అసలు చెప్పిన మాత ద్రోహం చెప్పిన మామూలు నిందలేశారు. సరే ఒక మాట అన్నయ్య, ఆఖరిసారిగా నన్ను చంపుతున్నారు కనుక నేను మామల దాపుకుని వెళ్ళి 5 మామల జీవుల్ని తీసుకొని వస్తారు. మీ సెలవులు ఇవ్వండి అన్నయ్య. అలాగే
శ్రీరామ సుందర ప్రయాణం పోయి ధర్మరాజు దగ్గర వచ్చి అంటుందండి మావయ్య ధర్మరాజా ఇదే నా తీరవందనములు మావయ్య. చిక్కు లేదా గెట్ అవుట్ గెట్ లాస్ట్ మావయ్య భీమా ఇదే నా తీరవందనములు మావయ్య. కుమారుని చంపింది కాక దొంగ నమస్కారాలు చేస్తున్నావు. మూడో మావయ్య అర్జునుడి దగ్గర వస్తే శ్రీకోడలు అన్నాడు ఆయన సొంత మావయ్య నగరుడు తల్లి వచ్చేనా నా కొడుకును పట్టణం పెట్టుకున్నది కాక నా దగ్గరికి వచ్చి నమస్కరిస్తున్నావా నీ మగం నేను చూడరాదు వెళ్ళిపోవాలని ధర్మరాజు శ్రీకోడలు అన్నాడు దేవుడు శ్రీకోడలు అన్నాడు అర్జునుడు శ్రీకోడలు అన్నాడు కనీసం సొంత మావయ్య నకుడు కూడా 12 మంది కటిక వాళ్ళ చేత సురక్షాసం చేయించుకోగలని అన్నాడు. చూడండి సర్వం తెలిసిన సహదేవుడిగా ఒకరు వచ్చింది త్రిలోక సుందరి మావయ్య అంటే తెలిసిన వాడి ముని వాడివి కూడా నీవు అన్యాయం చేస్తావా మావయ్యని సర్వం తెలిసిన సహాదేవుడికి మొక్కులు వేసిందండి త్రిలోక సుందరి. కానీ సహాదేవుడికి తెలుసు సంపాదకుడు ఎక్కడున్నారో తెలుసు, ఈవిడ గారి మీద శిక్షలు ఏమైనా పరిచారో తెలుసు, ఈవిడ గారిని దేనికి తీసుకెళ్తున్నారో కూడా తెలుసు. కానీ అన్నంలో ఎవరైనా అడిగితేనే చెప్పాలండి. అడక్రితం చెప్పామనేది తెలుసు. ఎందుకు తింటావాదండి అడక్కోకుండా చెప్పే పని అయితే తెలుసు పగిలే శాంతించాడు నల్లైన గోపాలకృష్ణుడు. తండ్రి గారు బొడ్డు నీళ్ళు తిన్నందుకు సహాదేవుడు సర్వం తెలుసుకున్నాడు అన్నాడు. తెలుసుకున్నప్పుడు గోపాలకృష్ణుడు శాపం ఇచ్చాడు. గోపాలకృష్ణుడు శాపం ఇచ్చాడు, ఒరే సహదేవా నా మాయల మంత్రాలు లేదని తెలుసుకున్నాను కనుక ఈ విషయం ఈ రాజ్యం అన్నది నీ మధ్యన నా మధ్యన ఉండాలి. మీ అన్నలైనా ఎవరైనా పెద్దలైనా నీ కులగురువులైనా ఎవరైనా గాని సహదేవా గోపాలకృష్ణుడు ఎలాంటి వాడు, ఈ పని అలాగే చేయాలి, పలానా వాళ్ళు ఎక్కడున్నారు అని ఏంట్రా అని చెప్పని అడిగితేనే చెప్పాలి. అరక్రితం చెప్పే మరి శిరసు పగిలి చేస్తావని చెప్పని గోపాలకృష్ణుడు శాపం ఇచ్చాడు. సహాదేవుడు వరం అనుకున్నాడు, బావా నువ్వు పెట్టిన శాపం నాకు తగలాలంటే